హలో అండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ లాగు. నైట్ నుంచి అయితే వర్షం ఫుల్గా పడుతుంది, మార్నింగ్ కూడా పడుతుంది. ఇక్కడైతే నేను వాళ్ళకు దోశ తినిపించాను. నేను ఉగ్గాని అయితే చేసుకున్నాను. నేను తింటా అంటే ఇంకా వాళ్ళు నాకు తినిపి అంటే నేను వాళ్ళకిద్దరికి తినిపిస్తా అన్నాను. నేను తింటా, వాళ్ళకి తినిపిస్తా. ఇంకా నేను టిఫిన్ చేసేసి ఇంకా బోకులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. బోకులు ఇంకా టిఫిన్ చేసినాక కడగాల. అమ్మ అయితే ఇంకా యాజ్ యూజువల్గా రోజు డైలీ మార్నింగే అప్లాలు చేస్తుంది, డైలీ చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఇంకా ఖాళీగా ఉండకుండా అవి అయితే చేస్తుంది. మార్నింగ్ 9 కల్లా అయిపోతాయి. ఇంకా మా అన్న వచ్చేసి కూరగాయలు అయితే తెచ్చినాడు. ఏమేమి తెచ్చినాడో తీలే, మళ్ళీ తీద్దాం బోకులు కడిగేశాక. బోకులు అయితే దండిగా అయితే పడినాయి. ఎందుకు నేనైతే అడిగాను మా అమ్మకు, ఎందుకు మా ఇన్ని పడినాయి అంటే, మా అమ్మ వచ్చేసి మా ఇద్దరికి మా అమ్మ అన్న ఉండేది, ఇద్దరికి 2 ప్లేట్లు 2 చెరువా, అన్నం చెరువా, కూర చెరువా. మీ పిల్లలు అన్నీ వేస్తారంటే, మా పిల్లలు ఏముండరు ఫ్రెండ్స్, ఇద్దరు చిన్నపిల్లలు. మేమేం వేస్తాం, వాళ్ళేం వేస్తారు అంటే, ఏమో మాకు పడేది ఇంత అని చెప్తాను. సర్లే అని నేను అన్ని బోకులు అయితే తోమేసినాను. ఇంకా తోమినాక ఇంకా అక్కడ ఇంకా పెద్ద పిల్లోనికి వచ్చేసి బాదం పప్పు డైలీ 5 బాదం పప్పులు నానబెట్టి ఒలిచి ఇస్తాను, తిన్నాను. డైలీ ఇస్తాను వానికి మార్నింగే. ఇంకా నేను ఇక్కడ బోకులు దండిగా ఉన్నాయి. ఇంకా బోకులన్నీ తోమేసి బోకులు తోమినాక చిన్నపిల్లోడు అయితే నిద్రపోతున్నాడు. పెద్ద పిల్లోడేమో నిద్రపోలే, బయటికి పోయి అందరితో స్కూల్కి పోతారు అందరు పిల్లలు. వాడు ఇంటికాడ ఉన్నాడు. ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు లేచినాడు. బోకులు ఎన్ని ఉన్నాయో చూడండి, తోమిన. పెద్ద పిల్లోడు బయటికి పోయి వచ్చినాక ఇంకా బనానా కావాలా మమ్మీ, బనానా అంటే ఇచ్చినాను. చూడు ఏం మాట్లాడతాను. బనానా తింటానా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బాయ్. ముద్దుగా ఉన్నాయి కదా మాటలు అయితే. ఇంకా అది అయిపోయినాక వర్షం పడిందని చెప్పిన అంతా మా అమ్మ క్లీన్ చేస్తుంది. ఇంకంతా నీళ్ళు వేసి సరుపొడి షాంపూ వేసి నీళ్ళతో అంతా దొబ్బుతుంది. ఇంకా అక్కడ నేనైతే ఇంకా అదంతా మా అమ్మ దొబ్బుతుంది కాబట్టి నేను నీళ్ళతో తుడుచుతాను. చిన్నపిల్లోడు ఇంకా మళ్ళీ ఉయ్యాల్లో వేసిన. పెద్ద పిల్లోడు నిద్రపోతున్నాడు. అంతలేకే లేచిన, నిద్రపోతున్నాడు వాడైతే. లేదంటే ఇంకా నీళ్ళు అన్నీ కింద వేయడము, అన్నీ రోతంగా వాడు మాకు పనే కాదు. ఎన్నో చిన్నపిల్లోడు పెద్ద పిల్లోడు నిద్రపోతున్నాడు. నేను యాజ్ యూజువల్ మా అమ్మ అది చేస్తుంటే నేను అంతా ఈ పక్క అయితే అయిపోయింది. ఈ పక్క ఉంది. ఆ పక్క చూడండి బాగా క్లీన్గా బాగా అలికింది మా అమ్మ. ఇంకా ఆ పక్క అనస్ని ఆ పక్క వేసేసి అలికింది. ఇంకా ఈ పక్క మా అమ్మ అలుకుతుంది. ఇంకా అలికేటప్పుడు పరకట్టలు వచ్చినాయి. మా అమ్మ వచ్చేసి పరకట్టలు తీసుకొని బయటికి వెళ్ళి 100కైతే 5 పరకట్టలు అయితే ఇచ్చినారు. మామూలు టెంకాయ పరకట్ట కాదు, మామూలు పరకట్టలు ఇవే 5 ఇచ్చినాడు. ఇంకా బయట చూడండి మా దిక్కు ఎనుములు దండిగా ఉన్నాయి. బుడ్ద చూడండి, వాన పడిన దానికి ఆ పేడ, ఆ బుడ్ద గలీజ్. వనస అయితే కాలు కూడా పెట్టాడు ఆ బుడ్దలో అస్సలుకే. కానీ పెట్టరాని మనం ఎంత బలవంతం వేసినా పెట్టాడు. ఇంకా ఇంట్లో అంతా అయిపోయింది. ఇంకా 2 పిల్లలు ఏమో లేలే, ఈ ఇద్దరు నిద్రపోతానే ఉన్నారు. అన్న సాహిల్ ఇద్దరు ఎట్లా అయిపోయేంత వరకు లేలే. అంతా అలికేసినాం, క్లీన్గా నీట్గా ఉంది అలికింటే. అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకేసారి లేచినాడు. పెద్దోడైతే కొంచెం ముందు లేచినాడు, చిన్నపిల్లోడు మళ్ళీ తర్వాత లేచినాడు. ఇంకా వానికి లేచినాక అట్టిపండు అయితే తినిపిస్తున్నాను ఇద్దరికైతే. ఆడ అన్న సాయి చెప్పు అనేసి అంటే హాయ్ వానికి నచ్చితే హాయ్ అని బాగా చెప్తాడు. ఇక్కడ ఏమో బాగా హాయ్ చెప్పు అనేసి అంటే చాలా బాగానే చెప్పినాడు. ఇంకా చిన్నపిల్లోనికి ఒక అట్టిపండు తినిపించిన. పెద్ద పిల్లోడు ఏందో మాట్లాడతాడు, ఏందో కావాలా వానికి వచ్చి రాని మాటలు అయితే సూపర్గా ఉన్నాయి, బాగా నచ్చినాయి. ఇంకా మా అన్న ముందుగా చూపించాను కదా కూరగాయలు ఇచ్చినాడని. ఇంకా ఆకుకూరలు పేరే తెలియదు నాకైతే.
కొత్తిమీర, కరివేపాకు ఇవి తెలుసు. కానీ కోసిగడ్డ, కాకరకాయ, బెండకాయ, అనపకాయలు, వంకాయ, టమోటా కేజీ 6 రూపాయలు మా ఊళ్ళో. మా అమ్మ వచ్చేసి అన్నము, వంకాయ పులిహోర, అప్పలాల మాదిరి బొంగులు అయితే వేయించింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.